రాష్ట్రానికి 5 రోజుల పాటు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇవాళ ఏర్పడే అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయంది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వానలు పడతాయంది. రాష్ట్రంలో మరో 5 రోజులు వర్షాలు పడే అవకాశాలున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇవాళ ఏర్పడే అల్పపీడన ప్రభావంతో మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఎల్లుండి నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వివరించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అక్కడక్కడ మనకి కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే ముఖ్యంగా దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాలకి వచ్చే 3 రోజులు కూడా కొద్దిగా ఈ వర్షపాత సూచనలు ఇదే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. వచ్చే 3 రోజులు కూడా ఇదే విధంగా కొద్దిగా ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు కదిలాయి. అరేబియా సముద్రంలోని ఈశాన్య ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు ఐఎండీ ప్రకటించింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో అరేబియా బంగాళాఖాతంలో సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడినట్లు తెలిపింది. ఇదే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడానికి కారణమని వివరించింది. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అది 24వ తేదీన వాయుగుండంగా కూడా మారి అది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించడం వల్ల మనకి కొద్దిగా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో తప్ప భారీ వర్షపాత సూచనలు అయితే ఏమి కనిపించడం లేదు. దీని యొక్క ప్రభావం చాలా వరకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మీద అయితే చాలా తక్కువ ఉందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో అయితే మనకి అక్కడక్కడ ఉత్తర కోస్తా ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలో వానలు తగ్గడంతో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నటి వరకు హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి. దీంతో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. వర్షాలు లేని జిల్లాల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నిన్న ఆదిలాబాద్ జిల్లా అర్లీటీ మండలంలో అత్యధికంగా 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ జిల్లా వైలాపూర్లో 43.4 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా కొండాపూర్లో 43.4 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం చప్రాలలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది.